హాయ్ ఫ్రెండ్స్, టీఈ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. రెగ్యులర్గా ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. త్రిబుల్ ఐటీకి సంబంధించి నేటి నుంచి ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన. నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఏర్పాట్లు పూర్తి. అడ్మిషన్ల కన్వీనర్ ఎస్ అమరేంద్ర కుమార్. ఇక పూర్తి వివరాలకు వెళ్తే ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలలో 2024-25 విద్యా సంవత్సరం అడ్మిషన్లలో భాగంగా జూలై 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్కు నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రత్యేక కేటగిరీలో సైనిక సంతతి కోటాలో 2582 మంది, స్పోర్ట్స్ కోటాలో 1162 మంది, ఎన్సీసీ కోటాలో 1830 మంది, దివ్యాంగుల కోటాలో 332 మంది, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో 270 మంది దరఖాస్తు చేసుకున్నారు. సైనిక సంతతి కోటా అభ్యర్థులు సర్టిఫికేట్లను సోమవారం నుంచి 3వ తేదీ వరకు, క్రీడా కోటా అభ్యర్థుల సర్టిఫికేట్లను 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు, దివ్యాంగుల కోటా అభ్యర్థుల సర్టిఫికేట్లను 3వ తేదీన, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటా అభ్యర్థుల సర్టిఫికేట్లను 2, 3 తేదీలలో, ఎన్సీసీ కోటా అభ్యర్థుల సర్టిఫికేట్లను 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు పరిశీలించనున్నారు. అభ్యర్థులు వారికి కేటాయించిన తేదీలలో ఉదయం 9 గంటల కల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో రిపోర్ట్ చేయాల్సి ఉందని అడ్మిషన్ల కన్వీనర్ ఎస్ అమరేంద్ర కుమార్ ఆదివారం వెల్లడించారు. ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా వచ్చే అప్డేట్స్, రిజల్ట్స్ కానీ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.